హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే సమస్యల పరిష్కారానికి నిరసనలు అంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు. ఇక సమగ్ర శిక్ష అభియాన్ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలుకు కమిటీ, అలాగనే మినిమం టైం స్కేల్ అమలు, అలాగనే సమ్మె సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు నిర్వహిస్తున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ప్రధాన కార్యదర్శి కాంతారావు కళ్యాణి తెలిపారు. ఇక ఈ నెల 5-6 తేదీలలో మండల కేంద్రాలు, కేజీబీవీలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సామూహిక నిరసనలు తెలుపుతామని, 11వ తారీఖున విజయవాడలో నిరసన దీక్ష చేపడతామని వెల్లడించారు. చూశారు కంటే మొత్తం మీదుగా సమగ్ర శిక్ష అభియాన్ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకైతే హెచ్ఆర్ పాలసీ అమలుకు కమిటీ, అలాగనే మినిమం టైం స్కేల్ అమలు, అలాగనే సమ్మె సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ అయితే చేస్తూ నిరసనలు నిర్వహిస్తున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ప్రధాన కార్యదర్శి కాంతారావు కళ్యాణి తెలిపారు. ఇక ఈ నెల 5-6 తేదీలలో మండల కేంద్రాలు, కేజీబీలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సామూహిక నిరసనలు తెలుపుతామని, అలాగనే 11వ తారీఖున విజయవాడలో నిరసన దీక్ష చేపడతామని అయితే ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.